వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజున విజయవాడ నగరంలోని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరించినటువంటి సందర్భంగా ఆ జెండా ఆ ప్రాంతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎగరవేయబడినటువంటి ఈ యొక్క పోలు ఈ రోజున 15 సంవత్సరాలు దాటి 16వ సంవత్సరంలో అడుగిడినటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విదేశాలలో సైతం ఆవిష్కరణ దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి దానికి కారణం ఒకటే, జగన్ గారి మీద ఉండేటువంటి నమ్మకం. పేద మధ్యతరగతి ప్రజానీకానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి ఫలాలని గుర్తు చేసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ వెంటే నడవాలనేటువంటి కోరికతో ముందుకు రావటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టే వేలాది మంది ప్రజానీకం ఈ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. దీనికి గల కారణం ఒకటే, ఎన్నికలలో డిఫీట్ అయినటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అంతా ఇంత కాదు అనేటువంటిది. ఏదైతే నా కార్యకర్త ఉన్నాడో, ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలదే ఈ పార్టీ. నేను ఒక్కడిగా బిగినయ్యాను. ఒక్కడిగా బిగినైనప్పుడు ఇవాళ కోట్లాది మంది ప్రజానీకం నా వెంట ఉన్నారంటే అనే కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారంటే అనే కారణం ఒకటే అనేటువంటిది వైఎస్ఆర్ సిపి అనేటువంటి దాన్ని జెండాకే, ఆ జెండా కింద మనం అందరం ఉన్నాం అనేటువంటి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రతిజ్ఞ పొందుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసి ఆయన పదంలో పదం కలుపుతూ ముందుకు సాగుదాం అనేటువంటి పద్ధతిలోనే మేము ఈ రోజున కంకణబద్దులై ఉన్నామనేటువంటి చెప్తున్నాం. అదే కాకుండా ఇవాళ ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఫీజులు లేవు, డబ్బులు కట్టేవాళ్ళు లేడు. వాళ్ళందరూ కూడా చదువులు మానేసి కూలి పనికి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కొంతమంది పిల్లలు ఆరోగ్యానికి సంబంధించినటువంటి దాంట్లో హాస్టల్స్లో ఉంటుంటే పాలు ఇస్తే పాలలో కలిసి ఇవాళకి కూడా మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మందు అనేటువంటిది ఏదైతే లిక్కర్ ఉందో ఆడబిడ్డలకు అనుగుణంగా చేస్తామనేటువంటి దాంట్లో యథేచ్ఛగా పారేటువంటి పద్ధతులు చెబితే ఆశ్చర్యం. పల్లెటూరులో ఆటోల్లో పెట్టుకుని అమ్మేస్తూ ఉన్నారు. ఏ జిల్లాలో చెప్పినా కానీ కూడా కార్ఖానాల మీద కార్ఖానాలు పెట్టారు. మందు కార్ఖానాలు పెట్టి యథేచ్ఛగా స్ప్యూరియస్ మందుని అమ్మటం అనేటువంటి నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా. కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ వారికి కానీ ఈ ఏదైతే లిక్కర్ ఉందో ఈ లిక్కర్ని మీరే తయారు చేసి జిల్లాల్లో ప్రతి చోట కూడా అమ్మిస్తూ ఉన్నారు. ఆటోల్లో పెట్టి అమ్మిస్తూ ఉన్నారు. చూస్తూ చోద్యం చూడటానికి పోలీసు వ్యవస్థ, అదేవిధంగా వాళ్ళు ఉండేటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నది అనేటువంటి దానికి తాత్కారణమే వాళ్ళు కుటీర పరిశ్రమల్లాగా పెట్టి నడుపుతున్నా కానీ కూడా చోద్యం చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, రెండో ప్రక్కన అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి పద్ధతిలో చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే తప్ప అభివృద్ధి శూన్యం అనేటువంటిది కూడా కనబడతా ఉంది. ఇవాళ పేద ప్రజానీకానికి కావాల్సినటువంటిది 6 సూత్రాలు అట్టర్ ప్లాప్ అనేటువంటిది మనకు కనబడతా ఉంది. ఇవాళ కార్మిక వర్గానికి నువ్వు మొండి చేయి చూపిస్తున్నావు. వేలాది మంది కార్మికుల్ని రోడ్డును పడేస్తున్నావు. అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఉండేటువంటి అవుట్సోర్సింగ్ విధానాన్ని కూడా తీసివేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా చెప్తున్నారు. వీళ్ళు మాటలకు వరకే ఏమంటారు, మెగా డిఎస్సి అంటారు. మ్యాక్సిమం ఇచ్చేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 130,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని, 4 లక్షల మంది కాంట్రాక్ట్ లేబర్ని, అదే వాలంటీర్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, 32 నుంచి 42 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 32 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మరొక 10 డైరెక్ట్గా ఉన్నాయి అనేటువంటి కూడా చెప్తాను. అది దీనికి ఛాలెంజ్కి ఎవరైనా కానీ ఒప్పుకున్నట్లయితే దాన్ని సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాం. ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అందుకనే కార్యకర్తలందరూ అండగా ఈ వైఎస్ఆర్ ఆవిర్భావ దినోత్సవం పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జగన్.